మిత్రమా, మన కలలు సాకారం చేసుకోవడం కష్టమే, కానీ అసాధ్యమైతే కాదు కదా. నమ్మకం, పట్టుదల ఉంటే మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మిత్రమా, ప్రతిరోజు మనం తీసుకునే చిన్న చిన్న సరైన నిర్ణయాలే మనకి పెద్ద విజయాన్ని అందిస్తాయి. కష్టాలు అనివార్యంగా ఉంటాయి, కానీ అవి మనకి బలాన్ని ఇస్తాయి. మిత్రమా, మీరు నిశ్చయంగా పోరాటం చేస్తే విజయం మీకు ఖచ్చితంగా అందుతుంది. సహాయం చేసే ఉద్దేశం లేని వాడే సాకులు చెప్తూ ఉంటారు. మిత్రమా, అవి సాకులన్నీ నీకు అర్థమైనప్పుడు సహాయం కోసం వాళ్ళని వీళ్ళని బ్రతిమలాడుతూ నీ విలువను పోగొట్టుకోకు. నిన్ను నువ్వు బలంగా నమ్ముకో. ఖచ్చితంగా నీ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. మిత్రమా, నువ్వు ఎంత గొప్ప పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉన్నట్లే విమర్శించే వారు కూడా ఉంటారని గుర్తుంచుకో. విమర్శలు ఎదుర్కొన్నంత మాత్రాన నువ్వు తప్పు చేసావని కాదు. మిత్రమా, నీకు ఏది సరైనది అనిపిస్తే అదే చెయ్యి. వాళ్ళకి నచ్చాలి, వీళ్ళకి నచ్చాలి అని అనుకుంటూ ఉంటే నువ్వు ఏ పని మనస్ఫూర్తిగా చేయలేవు. మిత్రమా, అందుకే నీకు నచ్చేలా పని చెయ్యు. గొప్ప విజయాలను అందుకుంటావు. మన జీవితం అవకాశాలతో నిండిన ఒక మహాసముద్రం. నీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందడుగు వెయ్యు. మిత్రమా, నీ ప్రయత్నం విఫలమైతే అది నిన్ను మొదట్లో కాస్త ఇబ్బంది పెట్టిన తర్వాత అదే నీలో ధైర్యాన్ని నింపి ఇంకా ఇంకా బలవంతుని చేస్తుంది. నీలో ఉన్న శక్తిని నమ్ముకొని నీకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఒక కొత్త ప్రారంభంలా చూడు. మిత్రమా, ఏదో ఒక రోజు విజయ తీరానికి నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు. నువ్వు అనుకున్నదే జరగాలి, నువ్వు అనుకున్నదే ఎలా అయినా సరిచెయ్యాలి అని నువ్వు అనుకోవచ్చు. తప్పులేదు మిత్రమా, కానీ నీకు రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. మన అనుకున్నవి అన్నీ అయిపోతే జీవితంలో కిక్కేముంటుంది చెప్పు మిత్రమా. జీవితంలో ఎదురయ్యే సమస్యను ఎదిరించి నిలబడ్డమేగా అస్సలైన కిక్కు అంటే. ప్రతి అవరోధం ఒక అవకాశం, ప్రతి పరాజయం ఒక పాఠం. మన విజయం ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది మిత్రమా. అది మనం తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. మీ నిరంతర ప్రయత్నం విజయానికి దారితీస్తుంది. జీవితం అనే ఈ ప్రయాణంలో ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టద్దు మిత్రమా. నిరంతరం పనిచేస్తూనే ఉండు. అదే నిన్ను ఏదో ఒకరోజు ఉన్నత స్థాయికి చేరుస్తుంది. జీవితంలో ఎన్నిసార్లు నువ్వు ఓడిపోయినా ఆ ఓటమి నీకు ఇచ్చే బాధ చాలా తక్కువ సమయం ఉంటుంది మిత్రమా. ఆ బాధ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అని సాకు చెప్పి ఎప్పుడు కూడా నీ గమ్యాన్ని వదిలేస్తే ఆ బాధ నీ జీవితాంతం నువ్వు మోస్తూనే ఉండాలి. తర్వాత నువ్వు ఎంత ప్రయత్నించినా కదిలిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేవు మిత్రమా. జరిగిపోయిన తప్పుల్ని సరిదిద్దలేవు. కాబట్టి నువ్వు ఏ పని చేస్తూ బ్రతుకుతున్నావు అనేది ముఖ్యం కాదు, చేసే పని ఎంత గొప్పగా చేస్తున్నామన్నదే ముఖ్యం మిత్రమా. దాన్ని బట్టి ఈ సొసైటీలో నీ పరువు మర్యాదతో పాటు నీకు ఎంత విలువ ఇవ్వాలి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. గెలిస్తే నీకు ఎలా చేయాలనో ఒక మార్గం తెలుస్తుంది. ఓడిపోతే ఎలా చేయకూడదు ఒక మార్గం తెలుస్తుంది. ఫలితం ఏదేమైనా సరే నువ్వు చేసే పనిని మాత్రం ఆపొద్దు మిత్రమా.
కోపం, ప్రేమ, భయం, బాధ ఇవన్నీ కూడా నీ జీవితంలో ఒక ఎమోషన్ అయినా ఎక్కువగా ఉన్న సమయంలో ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు మిత్రమా. ఎందుకంటే ఆ నిమిషంలో నీ బుర్ర కంటే వేగంగా నీ మనసు చెప్పిన మాటే వినాలనిపిస్తుంది. అక్కడే చాలా చాలా పొరపాట్లు వస్తాయి. అందుకే నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, నువ్వు పూర్తి స్పృహలో ఉన్నప్పుడు, ఏ విషయం నిన్ను ప్రభావితం చేయనప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకో మిత్రమా. దాంతో అవి గొప్ప నిర్ణయాలుగా మారుతాయి. అవి తప్పైనా, ఒప్పైనా, మంచైనా, చెడైనా నిర్ణయం ఎప్పుడు కూడా నువ్వే తీసుకో. ఎవరో ఏదో సలహా ఇస్తారని ఎప్పుడు కూడా ఎదురు చూడొద్దు మిత్రమా. ఎందుకంటే వాడు ఇచ్చిన సలహాతో నువ్వు గెలిస్తే క్రెడిట్ మొత్తం కూడా వాడు తీసుకుంటాడు. ఒకవేళ ఓడిపోతే నీకు చేయడం చేత కాదు అంటాడు. 50 సంవత్సరాల వయసులో కూడా నీ దగ్గర డబ్బు లేకపోతే అప్పుడు కూడా నువ్వు దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రమా. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడు కూడా ప్రభావించదు. ఈ ప్రపంచంలో దేనికి లేని శక్తి డబ్బుకు మాత్రమే ఉంది మిత్రమా. ఆ డబ్బు సంపాదించే తెలివి నీలో ఉంటే ఈ ప్రపంచమే నీకు దాసోహం అవుతుంది. డబ్బు లేకపోతే సమాజంలోనే కాదు, మీ ఇంట్లోనే నీకు విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషుల గుణం చూసి దగ్గరయ్యేవారు, కానీ ఇప్పుడు మనిషి దగ్గర ఉన్న డబ్బును చూసి మాత్రమే దగ్గరవుతున్నారు మిత్రమా. ఎందుకంటే మనం నమ్మే ప్రతి ఒక్కరూ మనకి నమ్మకంగా ఉంటారని అనుకోవడం అది మన పిచ్చితనం అవుతుంది మిత్రమా. ఎక్కడైతే అతి నమ్మకం ఉంటుందో అక్కడే మోసపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎంత నమ్మకస్తుడైనా అప్పుడప్పుడు ఓ గంట కనిపెడుతూ ఉండడం మనకే మంచిది మిత్రమా. నీకు వచ్చే కష్టాలను తట్టుకోలేక నీ కళను వదిలేద్దాం అనుకున్నప్పుడు ఒక్కసారి ఆ కళలను నువ్వు అసలు ఎందుకు ఎంచుకున్నావో గుర్తు తెచ్చుకో మిత్రమా. ఆ కష్టాలను ఎదుర్కోవడానికి అంతకు మించిన బలం వస్తుంది. నిజం చెప్పే స్వేచ్ఛ మన వారికి ఇవ్వనప్పుడు ఎప్పుడు కూడా అబద్ధం ఎందుకు చెప్పావనే హక్కుని మనం కోల్పోతాం మిత్రమా. కోపంతో కాదు, ప్రేమతో వాళ్ళ తప్పుని యాక్సెప్ట్ చేసి చూడండి. అదే తప్పు లైఫ్ లాంగ్ రిపీట్ కాకుండా వాళ్ళు చూసుకుంటారు మిత్రమా, కాదంటారా. జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి పూల పాన్పు అయితే మరికొందరికి ముళ్ళ కంపలా కనిపిస్తుంది. ఎండాకాలంలో చల్లదనాన్ని, చలికాలంలో వెచ్చదనాన్ని కోరుకునే జీవితాలు మనవి మిత్రమా. నీ స్థాయి మించిన వాళ్ళతో పోల్చుకొని నిన్ను నువ్వు తగ్గించుకునే దానికంటే ఒకసారి కూటికి దిక్కులేని వారిని చూసి నువ్వు ఉన్న స్థాయి మంచిదే అని అనుకో మిత్రమా. మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. అర్థమైందనుకుంటా. జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఒక ఫార్ములా అంటూ ఏమీ ఉండదు, కానీ ఫెయిల్యూర్ అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా ఒక ఫార్ములా ఉండనే ఉంటుంది మిత్రమా. అది మనం ఎప్పుడు కూడా ఎదుటి వారికి నచ్చేలా ఉండాలి అనుకోవడం మాత్రమే. ఆ ఒక్కటి మార్చుకొని చూడు, సక్సెస్ అవ్వడానికి పెద్దగా నీకు టైం పట్టదు కదంటారా మిత్రమా. ఒక అమ్మాయి నీ వైపు చూస్తూ మౌనంగా ఉందంటే నీకు దూరం కావాలనే కోరిక కాదు, కానీ నీకు దగ్గర అవ్వాలనుకునే భయం ఆమెది. అవునా మిత్రమా. ఏ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.